హలో ఫ్రెండ్స్, నేను రాజుగారు. నిజాయితీకి మారు పేరు మా పవన్ కళ్యాణ్ అని అభిమానులు గర్వంగా చెప్పుకుంటారు. మరి అలాంటి పవన్ కళ్యాణ్ గారు ఇతరుల భూమిని కబ్జా చేశాడు అని ఎవరైనా ఇలాంటి కథనాలు వేసినా, ఆయన పైన ఇలాంటి ప్రచారం మొదలు పెడితే అభిమానుల మనోభావాలు దెబ్బతింటాయి కదా. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు అదే జరిగింది. పవన్ కళ్యాణ్ గారు తనకు ఏదైతే ఒక ల్యాండ్ ఉందో శంకర్పల్లి, జన్వాడ అనే ప్రాంతంలోని శంకర్పల్లి విలేజ్లో ఉన్నటువంటి ఆ ల్యాండు అది పవన్ కళ్యాణ్ గారు కబ్జా చేశారని ఒక యూట్యూబ్ ఛానల్, మన తొలి వెలుగు యూట్యూబ్ ఛానల్కి సంబంధించిన ఆ యూట్యూబర్ రఘు అనే వ్యక్తి చేసినటువంటి కొన్ని అసత్య ప్రచారాలు, ఆరోపణలు, అలాంటి ఆరోపణలు చేసిన తరుణంలో పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే అభిమానుల్లో ఖచ్చితంగా ఒక ఆవేదన అయితే ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు ఇలా చేస్తారా? నిజంగానైనా ఆ కోడి చెరువు అనే ప్రాంతాన్ని ఆయన కబ్జా చేశాడా ఏంటి అని చెప్పేసి నిన్నటి నుంచి అభిమానులు అయితే తెగ ఫీల్ అయిపోతున్నారు, తెగ బాధపడిపోతున్నారు. అయితే దాని వెనకాల ఒక పెద్ద కుట్ర జరిగింది. పవన్ కళ్యాణ్ గారిని వాంటెడ్గా అతన్ని టార్గెట్ చేస్తూ, ముఖ్యంగా ఏదైనా సమస్య రాగానే తెలంగాణ కార్డు చూపిస్తూ, కొంతమంది జర్నలిస్టుల పేరుతో ఎర్నలిస్టులు కొంతమంది తయారైపోయి దాన్ని ఎక్కడ లేని ఒక అసత్య ప్రచారాలని తయారు చేసి, ఒక అబద్ధాలను తయారు చేసి అదే నిజమని జనాల్లోకి తీసుకెళ్తూ, ఒక నెరేటివ్ను బిల్డ్ చేసి ఇదే నిజమని జనాల్లోకి తీసుకెళ్తూ వాళ్ళు ఇలాంటి నీచమైన పనులకు ఒడిగడుతున్నారు. ఇంకా చెప్పాలంటే బురద చల్లేసి ఇక నువ్వు కడుక్కో అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు వదిలేశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆ బురదను కడుక్కునే పనిలో ఉన్నారు. అయితే మీకు క్లియర్గా ఆ వ్యక్తి చేసినటువంటి తప్పుడు ఆరోపణలు అని ప్రూవ్ చేయడానికి హెచ్ఎండిఏ వెబ్సైట్ ఇదిగో, ఏదైతే పవన్ కళ్యాణ్ గారు కోడి చెరువును కబ్జా చేశారని చెప్తున్నారో, రంగారెడ్డి జిల్లాకు సంబంధించి శంకర్పల్లి జన్వాడ ప్రాంతంలోని కోడి చెరువు, ఆ కోడి చెరువుని పవన్ కళ్యాణ్ నిజంగానే కబ్జా చేశాడా? ఇక్కడ కంప్లీట్గా డీటెయిల్స్ ఉంటాయి. దీనికి సంబంధించిన సర్వే నంబర్లు ఉంటాయి. అసలు ఇది బఫర్ జోన్లో ఉందా, ఎఫ్టీఎల్లో ఉందా, ఎన్ని ఎకరాలు ఎన్ని గుంటలు బఫర్ జోన్లో ఉన్నాయి, ఇదంతా క్లియర్గా ఈ హెచ్ఎండిఏ వెబ్సైట్లో ఉంటాయి. కాబట్టి ఫస్ట్ నేను క్లిక్ చేస్తున్నాను. ఇది కోడి చెరువుకు సంబంధించిన ఫస్ట్ క్లిక్, ఎఫ్టీఎల్ ప్రాంతాన్ని. ఇది ఆ కోడి చెరువు ప్రాంతం, మీరు చూశారు కదా, ఆ కోడి చెరువు అనే ఆ ప్రాంతం. దీన్నే పవన్ కళ్యాణ్ గారు కబ్జా చేశారని వీళ్ళు చెప్తున్నారు. అయితే ఇక్కడ మీరు క్లియర్గా చూడండి, ఇక్కడ ఆ బఫర్ జోన్లో ఎన్ని ఉన్నాయి, ఎఫ్టీఎల్లో ఎన్ని ఉన్నాయి, కంప్లీట్గా దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చారు. ఇదిగో తహసీల్దార్, దానికి సంబంధించినటువంటి స్టాంపింగ్ కానీ, కంప్లీట్గా రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి కంప్లీట్గా దీనికి సంబంధించినటువంటి స్ట్రక్చర్ ఇదిగో అదే కోడి చెరువు ఆ ప్రాంతం. దానికి సంబంధించి ఇక్కడ ఈ కోడి చెరువు అనే ప్రాంతంలో ఎన్ని సర్వే నంబర్లు ఏంటి అనేది క్లియర్గా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. నెక్స్ట్ ఇప్పుడు ఇది కోడి చెరువు ప్రాంతం, క్లియర్గా ఒకసారి చూడండి. ఇది కోడి చెరువు ప్రాంతం, ఇది దానికి సంబంధించినటువంటి రోడ్డు, ఇవన్నీ సర్వే నంబర్లు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే తను తీసుకున్న ఈ ల్యాండ్ ఉందో, ఇది 706 అనే సర్వే నంబర్కి సంబంధించినటువంటి ల్యాండ్. ఇక్కడ కనిపిస్తున్న చిన్న డాట్స్ మీకు కొంచెం బ్లాక్గా ఉంది, అదే కోడి చెరువు ప్రాంతం. ఇక్కడ ఎక్కడెక్కడ బఫర్ జోన్ ఉంది, ఏంటి ఎఫ్టీఎల్ ఎంత దూరం ఎంతలో ఉంది అనేది మీకు మరో స్క్రీన్ షాట్లో చూపిస్తాను మా వెబ్సైట్కి వెళ్ళి. అయితే వీళ్ళు ప్రచారం చేస్తుంది ఏంటంటే, దీన్ని దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ ఇక్కడ ఈ చెరువు ఉంది, ఈ కనిపిస్తున్న చెరువును వీళ్ళు కబ్జా చేశారనే ఈ మాటలు చెప్తున్నారు. కానీ అందులో శిఖం పట్టా భూమి ఉందా, లేదా శిఖం సర్కారీ పట్టా ఉందా, ఎఫ్టీఎల్ జోన్ ఎంత, అలాగే బఫర్ జోన్ ఎంత అనేది మాత్రం చెప్పకుండా పైగా పవన్ కళ్యాణ్ కబ్జా చేశాడని చెప్తున్నాడు. సరే, అది కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. నెక్స్ట్, ఇది అసలు డాక్యుమెంట్. నేను నిన్ననే మీకు ఆల్రెడీ చూపించాను. నిన్న నేను దీనికి సంబంధించిన వీడియో చేసినప్పుడే ఈ డాక్యుమెంట్ని క్లియర్గా చూపించాను. ఇది చూస్తే క్లియర్గా సర్వే నంబర్స్ ఇవి 705, 706, 707, 708 కోడి చెరువు ప్రాంతానికి సంబంధించినటువంటి ఆ సర్వే నంబర్లో 706 అనేది పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ఈ ల్యాండ్ 13 ఎకరాల 13 గుంటలు. అయితే ఎఫ్టీఎల్ జోన్లో పోగా 13 ఎకరాల 13 గుంటలకించి ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో పోను 10 ఎకరాల 6 గుంటలు పవన్ కళ్యాణ్ గారికి మిగిలింది. అంటే ఆ బఫర్ జోన్ ఏదైతే ఉంటుందో అదంతా చెరువు ప్రాంతానికి సంబంధించింది అంతా పోను పవన్ కళ్యాణ్ గారికి 10 ఎకరాల 6 గుంటలు మిగిలింది. అయితే ఇది క్లియర్గా మీరు అబ్జర్వ్ చేయండి, పట్టా భూమి
ఇక్కడ చూడండి 700 ఫస్ట్ నుంచి వస్తాను. 705 పట్టా భూమి. ఇది ఎన్ని ఎకరాలు? 17 ఎకరాలు. అలాగే ఇందులో 6 ఎకరాలు మాత్రమే వాళ్ళకు మిగిలింది. మిగతా అంతా ఆ బఫర్ జోన్లో వెళ్ళిపోయింది, ఆ చెరువు ప్రాంతానికి సంబంధించింది వెళ్ళిపోయింది, బఫర్ FTLలోకి వెళ్ళిపోయింది. పవన్ కళ్యాణ్ గారు తీసుకుంది 706 పట్టా భూమి. అలాగే 707 సర్కారీ పట్టా, 708 పట్టా భూమి. ఈ కోడి చెరువుకు సంబంధించినటువంటి ఏదైతే ఆ ల్యాండ్ ఉందో దానికి సంబంధించినటువంటి సర్వే నంబర్లలో ఒక 707 తప్పితే మిగతావన్నీ పట్టా భూములు 707 మాత్రమే సర్కారీ పట్టా. ఇక్కడ శిఖం సర్కారీ పట్టా, అలాగే శిఖం పట్టా, ఈ రెండింటి మధ్యన చాలా వ్యత్యాసం ఉంది. చాలామందికి తెలియక ఏదేదో మాట్లాడుతున్నారు. మీకు ఇంకా క్లియర్గా నేను చెప్తాను. ఈ శిఖం పట్టా భూమి ఏదైతే ఉందో ఇది ఎవరైనా అమ్మొచ్చు, కొనుక్కోవచ్చు. పవన్ కళ్యాణ్ గారు ఇతరుల దగ్గర కొనుక్కున్నాడు, రేపు ఆయన అమ్ముకోవాలనుకుంటే అమ్ముకోవచ్చు. కానీ దాని కింద ఉన్న శిఖం సర్కారీ పట్టా 707, కానీ దీన్ని ఎవరు అమ్మడానికి లేదు, ఎవరు కొనడానికి లేదు. ఎందుకంటే అది సర్కారీకి సంబంధించినటువంటి భూమి. ఈ 706 కానీ 705 కానీ 708 కానీ అది ప్రైవేట్ ప్రాపర్టీ. సో క్లియర్గా మీకు అర్థమైంది అనుకుంటా. శిఖం పట్టా అంటే అది అమ్మచ్చు, కొనచ్చు. శిఖం సర్కారీ పట్టా అంటే అది గవర్నమెంట్కి సంబంధించినటువంటి ల్యాండ్, మిగతావన్నీ ప్రైవేట్ ప్రాపర్టీ. ఇక చూస్తే ఈ శిఖం పట్టాలో పవన్ కళ్యాణ్ గారు కొనుక్కున్నటువంటి శిఖం పట్టాలో నిర్మాణాలు చేపట్టకూడదు. అంటే బిల్డింగ్లు కట్టడం కానీ ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు. అది వ్యవసాయ భూమి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అక్కడ వ్యవసాయమే చేస్తున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఆవులను పెంచుతున్నారు. హైడ్రా కమిషనర్ కూడా ఆ మధ్యకాలంలో క్లియర్గా చెప్పాడు, శిఖం పట్టా భూమిలో ఎవరైనా దాన్ని కొనుక్కుంటే, లేకుంటే ఎవరైనా అమ్మచ్చు కూడా, కొనుక్కున్న వాళ్ళు అక్కడ వ్యవసాయమే చేయాలి, అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదని క్లియర్గా చెప్పాడు. ఇక చూస్తే నెక్స్ట్ ఇంకోటి చూపిస్తా. మీకు ఒక ఆర్టికల్ చూపిస్తున్నాను. ఇది ఇండియన్ ఎక్స్ప్రెస్ రాసింది. ఏదైతే ఈ హైడ్రా దీనికి సంబంధించి FTL బఫర్ జోన్ వీటికి సంబంధించి క్లియర్గా ఒక ఆర్టికల్ రాసింది. అదేంటంటే ఆల్ FTL ల్యాండ్స్ ఆర్ నాట్ ఓన్డ్ బై ద గవర్నమెంట్. ఈ FTL ల్యాండ్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ గవర్నమెంట్కి సంబంధించినవి ఉండాలని లేదు, అన్నీ కొన్ని ఉంటాయి, కొన్ని ఉండకపోవచ్చు అని క్లియర్గా చెప్తూనే శిఖం పట్టా ల్యాండ్స్ వైల్ శిఖం సర్కారీ ల్యాండ్స్, అంటే శిఖం పట్టా ల్యాండ్స్ ఏవైతే ఉంటాయో ఇవి ప్రైవేట్ ప్రాపర్టీస్, శిఖం సర్కారీ పట్టా ఏదైతే ఉంటాయో ఇవన్నీ గవర్నమెంట్కి సంబంధించినవని ఈ ఆర్టికల్లో చాలా క్లియర్గా ఇండియన్ ఎక్స్ప్రెస్ కూడా రాసింది. అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, FTL జోన్లో ఉన్న ల్యాండ్స్ అన్నీ కూడా గవర్నమెంట్కి సంబంధించినవి అయి ఉండకపోవచ్చు కొన్ని. అలాగే శిఖం పట్టా అనేది అది ప్రైవేట్ ప్రాపర్టీ, శిఖం సర్కారీ పట్టా అనేది మాత్రం అది గవర్నమెంట్కి సంబంధించినటువంటి ప్రాపర్టీ. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కొనుక్కుంది శిఖం పట్టా ల్యాండ్. ఇందాక మీకు క్లియర్గా చూపించాను. ఇంత క్లియర్గా పవన్ కళ్యాణ్ గారు తన ల్యాండ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఉండగా, వెబ్సైట్లో ఉండగా ఇది ఎట్లా కబ్జా చేశారని అంటారు. అందులోనూ అత్యంత ప్రజాదరణ ఉన్నటువంటి ఒక నటుడు, ఒక రాజకీయ నాయకుడు, అందులోనూ ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి ఉప ముఖ్యమంత్రి, ఇలాంటి వ్యక్తి పైన ఈ ఫాల్స్ ఎలిగేషన్స్ ఎట్లా చేస్తారు? ఏదో నువ్వు యూట్యూబ్ ఛానల్ ఉందని చెప్పేసి ఎవరి మీద పడితే వాళ్ళ మీద తప్పుడు ఆరోపణలు చేస్తూ ఉంటే వాళ్ళకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులే కానీ, అదేవిధంగా ఆయనను అభిమానించే అభిమానులు కానీ, ఆయన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కానీ, నాయకుల మనోభావాలు దెబ్బతినవా? ఎలా చేస్తాడు అతను ఇలాంటి ఫాల్స్ ఎలిగేషన్ అనేది ఇక్కడ నా క్వశ్చన్. ఇలాంటి వాళ్ళను ఇలా వదిలేస్తే ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఇలాంటి ఫాల్స్ ఎలిగేషన్ ఇస్తూ ఉంటే మీరు బురద జల్లేసి ఇక కడుక్కో పవన్ కళ్యాణ్ అంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు బురద కడుక్కునే పనిలో ఉన్నారు. ఇప్పుడు దానికి సంబంధించినటువంటి మొత్తం డీటెయిల్స్ అంతా తీసొచ్చి ఇలాంటి ఎక్కడ ఏం జరిగిందని మొత్తం క్లియర్గా చెప్పే ప్రయత్నం అలాంటి వాళ్ళు చేస్తూ ఉన్నారు. వాళ్ళకు సంబంధించినటువంటి నాయకులు కూడా ప్రెస్ మీట్లు పెట్టి అయ్యా బాబోయ్ అవి మేము ఆ పవన్ కళ్యాణ్ గారు కొనుక్కున్నవి రికార్డు బుక్కులలో ఉన్నాయని చెప్పేసి ఇంత క్లియర్గా చెప్పినా కూడా కబ్జా అంటారేంటి నాకు అర్థం కావట్లేదు. ఇంత దారుణమా? ఇంత దారుణమైనటువంటి రాజకీయ కుట్రలు చేయాలా? ఎవరైతే ఆ యూట్యూబ్ ఛానల్ వ్యక్తి చేసినటువంటి అత్యంత దారుణమైనటువంటి ఒక ఆరోపణలు, భయంకరమైనటువంటి ఆరోపణలు ఇంత దారుణంగా ఎవరైనా చేస్తారా? వీళ్ళని అడిగేవాళ్ళు లేరా? మాట్లాడితే తెలంగాణ కార్డు చూపిస్తారు. ఇంకెంతకాలం తెలంగాణ కార్డు చూపిస్తారు?
తెలంగాణ ప్రజల ఎమోషన్తో మీరు ఆడుకుంటున్నారు. అట్లా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని వాంటెడ్గా టార్గెట్ చేస్తూ రేపు వచ్చేటువంటి ఎన్నికలు గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించినటువంటి ఎన్నికల్లో ఈ కూటమి ప్రభుత్వం కలిసి పనిచేసే అవకాశాలు ఉన్నాయి. చాలా ఉన్నాయి ఇష్యూలు. అందుకే వీళ్ళను వెనక నుంచి కొన్ని రాజకీయ పార్టీలు నడిపిస్తున్నాయి. అయితే మీకు ఇంకొక ఫైనల్గా విషయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు 2014 ల్యాండ్ కొన్నారు కదా, మరి 2014 నుంచి 2023 దాకా అధికారంలో ఉంది ఎవరు? బీఆర్ఎస్ పార్టీ. మరి బీఆర్ఎస్ పార్టీ అప్పుడే పవన్ కళ్యాణ్ ఈ కబ్జా చేశాడనో, పవన్ కళ్యాణ్ దీనికి సంబంధించినటువంటి ఏదైతే చెరువును కబ్జా చేశాడని, చెరువును కొనుక్కున్నాడని కనుక అప్పుడే అనిపిస్తే వాళ్ళు ఎందుకు పవన్ కళ్యాణ్ మీద చర్యలు తీసుకోలేదు? ఎందుకు అప్పుడే ల్యాండ్ను వాళ్ళు ఆక్యుపై చేసుకోలేకపోయారు? అది క్లియర్ ప్రాపర్టీ అనే కదా, వాళ్ళు ఆయన జోలికి వెళ్ళలేదు. అలాగే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు దాటిపోతుంది. మరి వీళ్ళెందుకు ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదు? అంటే రికార్డు బుక్లలో క్లియర్గా కనబడుతుంది అది బఫర్ జోన్లో లేదు, ఎఫ్టీఎల్ జోన్లో అంతకన్నా లేదు. ఇంకేం కావాలి? అది పైగా అది శిఖం పట్టా భూమి, అమ్ముకోవచ్చు, కొనుక్కోవచ్చు, అక్కడ వ్యవసాయం చేసుకోవచ్చు. ఆయన అదే పని చేస్తూ ఉన్నాడు. ఇది క్లియర్గా పవన్ కళ్యాణ్ గారి రాజకీయ జీవితం మీద కుట్రలు చేసే ఒక భయంకరమైన లెక్కలివి. జనాలు మీరు నమ్మకండి. జనాలు వీళ్ళు చాలా ప్రమాదకరమైనటువంటి వ్యక్తులు. ఎవరైతే ఇప్పుడు ఈ తప్పుడు ఆరోపణలు చేస్తున్న ఒక సమూహం ఉంది, వీళ్ళంతా చాలా ప్రమాదకరమైన వ్యక్తులు. అది చెప్పాలనే క్లియర్గా పవన్ కళ్యాణ్ గారు కడిగిన ముత్యం. అందుకే మీకు ఆధారాలతో సహా మీ ముందుకు వచ్చాను. ఎవరైనా ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను బలంగా నా వాయిస్ వినిపించాలంటే మీ మద్దతు కావాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్.